డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను. అదే కాదు, ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, హైదరాబాద్కు వలస అవసరంలా, బెంగళూరుకు అవసరంలా, మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు 3,000 రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 73 రోజులు ఉంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత. 73 రోజులు సైకిల్ ఎక్కండి, ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి. 73 రోజులు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు హైదరాబాదుకు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ నా యువత పైన. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్, పెద్ద బిల్డప్ ఇస్తాడు, ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశాడు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు, బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు, కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం, సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్, సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదరమణులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రాం